హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి స్పష్టమైనటువంటి ఆధిక్యత దిశగా టీడీపీ కూటమి వెళ్తున్నటువంటి స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఈ ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏంటి ఆ చర్చ అంటే, ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్నటువంటి చూస్తే కనుక టీడీపీ కూటమికి 152 చోట్ల స్పష్టమైనటువంటి ఆధిక్యత కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 23 చోట్ల మాత్రమే ఆధిక్యత కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మొదటి రౌండ్ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటో పెరుగుతూ, ఇది మాత్రం 10-20 అట్లా పెరుగుతూ ఉన్న క్రమంలో వైసీపీకి మాత్రం 1-2 అరకొర పెరుగుతూ వచ్చిన పరిస్థితి చూసాం మొదటి రౌండ్ నుంచి కూడా. సో ఇప్పుడు ఈ సంఖ్య ఏంటి అనేది చూస్తే కనుక 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లు మీ అందరికీ తెలిసే ఉంటుంది. 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు వచ్చాయి. సో ఇప్పుడు అది రివర్స్లో 2024 వచ్చేసరికి టీడీపీ కూటమికి 152, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 23 ఉన్నట్టుగా స్పష్టంగా ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. రెండు కూడా అక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది టీడీపీ కూటమికి సంబంధించి ఆ లీడ్ అలాగే కొనసాగుతూ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం పెరగట్లేదు, అక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి. సో ఆ 2019 రిజల్ట్ రివర్స్లో ఇప్పుడు 2024లో కాబోతుంది అనేటువంటిది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. సో దీనికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాలు అన్నమాట. ఇప్పుడు చాలామంది దాని గురించి చర్చించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కామెంట్ రూపంలో పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు స్క్రిప్ట్ రాశాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు కాబట్టి అదే 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వాళ్ళకి ఇచ్చారని చెప్పి చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ వచ్చారు. సో ఇప్పుడు ఏపీ ప్రజలు స్క్రిప్ట్ రాశారు, అదే 23 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వబోతున్నారని చెప్పి దానికి సంబంధించినటువంటి చర్చకు సంబంధించి వివిధ ఛానల్స్లో లైవ్ అప్డేట్స్ సంబంధించి దాంట్లో చాలామంది కామెంట్స్ పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాల ప్రకారం చూసుకుంటే కనుక 2019 అండ్ 2024 చూస్తే కనుక రివర్స్గా ఫలితాలు అంటే తారుమారైనటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఇంకా ఫైనల్గా ఎక్కడొచ్చి ఆగిపోతుందని చూద్దాం.